బెరియనులు ఏం చేశారు? అపోస్తలులు బోధించినప్పుడు వెంటనే వారు విశ్వసించి నమ్మేసి వారి వెనకాల పడిపోలా ఇంటికెళ్ళి గ్రంథాలు తిరిగేశారు. వారు చెప్పిన మాటలు, గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలు సరిపోల్చబడ్డాయా, సరిగ్గా ఉన్నాయా అని తెలుసుకొని అప్పుడు వారిని వెంబడించడం మొదలెట్టారు. ఇష్టం వచ్చినట్లుగా బోధలు చేసేసి, ఇష్టం వచ్చినటువంటి సిద్ధాంతాలు, ఇష్టం వచ్చినటువంటి ఒక ఆయన్ని అందరు పట్టేసుకున్నారు. ఒక 1/2 మంది పట్టేసుకున్నారు. ఆయన ఎందుకు పట్టేసుకున్నారా బాబు? ఆయన విడిపించుకోవడానికి ఇలా ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు పట్టేసుకున్నారా బాబు అని అంటే, ఆయన ఆత్మవశుడయ్యాడంట, ఆయన కంట్రోల్లో ఆయన లేడంట. అందుకని వారు వదిలితే ఏమైపోద్దో. అరే, ఆత్మచేత నింపబడితే వదిలితే ఏమవుతుంది? ఆత్మ ఏమన్నా హాని చేస్తుంది ఎవరికైనా? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైనా పొడి చేస్తాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైనా కొట్టేస్తాడా? వదిలేస్తే ఎక్కడ పోతుంది ఆత్మ? అందరు పట్టేసుకున్నారు గట్టిగా. చూసారు మీరు? ఏమైనా చూడరు, అలాంటివి చూడరు మీరు. ఆ రీళ్ళు చూస్తూ ఉంటారు, పనికిరాని రీళ్ళు. పనికొచ్చి చూడండి ఏమైనా. అంటే ఇలాంటి పనికొచ్చేది కాదు నా ఉద్దేశం. మనకు కొంచెం జ్ఞానోదయం కలుగుతుంది. పాపం ఆయన పట్టేసుకున్నారు అందరూ. ఏంటి ఈ తమాషాలు? ఏంటి ఈ జిమ్మిక్కులేంటి? ఈ డ్రామాలేంటి? అందుకే అంటున్నాను, ఈ రాత్రి వేళ నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, we need very much the discerning spirit. వివేచన వరం, తప్పు రైట్ల మధ్య వ్యత్యాసాన్ని మరి తెలుసుకోగలిగినటువంటి వివేచన వరం మనకి